రేపు రిపబ్లిక్ డే కావటంతో నేను న్యూరీ కలెక్షన్స్కి పోయి ఒక ప్లెయిన్ వైట్ శారీ కొనుక్కొనొచ్చా. ఆ ప్లెయిన్ వైట్ శారీని చూసాక ఏంటి ప్లెయిన్ మనం పెళ్ళిన వాళ్ళం కదా ప్లెయిన్ కట్టుకోవచ్చు లేదని చెప్పి కొన్ని రకాల లేసెస్ నా కాడ ఉంటే ఆ లేసెస్ ఆ శారీ మీద పెట్టి చూసాను అనమాట. ఈ రెడ్ లేస్ బాగా సెట్ అయింది కానీ మొత్తం చెంకి ఉడుతుంది, మొత్తం ఇక్కడ విడిపోతుంది అనమాట. నాకు నచ్చలేదు లేస్. తర్వాత కొన్ని రకాల లేసెస్ ఉంటాయి, అవన్నీ పెట్టి చూసా ఏమేమి ఉన్నాయి ఏం సెట్ అవుతుందని. ఇప్పుడు నేను చూపించిన లేస్లలోనే ఒక లేస్ అనేది ఈ శారీకి స్టిచ్ చేశాను అనమాట. ఆ లేస్ అనేది మీరు గెస్ట్ చేసే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఆ లేస్ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది నా హాఫ్ శారీ మీద ఓని అనమాట. ఎరకలు తినేసింది, మొత్తం బుక్కలు బుక్కలు పడింది. ఇది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి దీన్ని రెడ్ బ్లౌజ్ లెక్క కన్వర్ట్ చేశా. ఇక ఇప్పుడు చూడండి, ఇది శారీ అను లేస్ వేసింది, బ్లౌజ్ ఇలా కుట్టుకున్నాను నేను, స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ని. ఎలా ఉందండి ఈ ప్లెయిన్ వైట్ శారీకి లేస్ జాయిన్ చేస్తే? అది ఓని అండి, నా ఓని తోటి బ్లౌజ్ కుట్టుకున్నాను నేను. ముందు ఫ్రిడ్జ్ కట్టించి బ్యాక్ హై నెక్ అనమాట, హై నెక్ తోటి మొత్తం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చి. చెప్పండి మీరు ఎలా ఉందనేది ప్లెయిన్ వైట్ శారీకి ఇలా లేస్ జాయిన్ చేస్తే. లైట్ బంద్ చేశాను నేను, లైట్ బంద్ చేస్తే చూడండి వైట్ అలా ఆ లేస్ కూడా షైన్ బాగా వస్తుంది కదా, బాగుందండి. శారీ కూడా బాగుంది. అంతేగా నేను జెండా ఎగరేయడానికి పోతాను అనమాట. అంటే నేను ఎగరేయట్లేదు, మా బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ వాళ్ళందరూ ఎగరేస్తారు. నేను ఓన్లీ పక్క నుంచి చూసేసి వస్తాను అనమాట. స్టిచ్చింగ్ కాక మొత్తం 300 అయింది నాకు.